డార్లింగ్స్, నేను మీ సిబిఎన్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ ముఫాసా ది లయన్ కింగ్. మూవీ నీకు ఎలా అనిపించిందిరా అంటే ఎబో యావరేజ్ మూవీ అని చెప్పాలి. ఎందుకు అలా అన్నానో ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి. మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, సింబాకి కూతురైన కియారాకి రఫీకి ముఫాసా గురించి స్టోరీ నారేట్ చేస్తాడు. అసలు ముఫాసా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ముఫాసాకి టాకాకి మధ్య రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయింది, అసలు కీరోస్ అనేవాడు కీరోస్కి ఇంకా ముఫాసాకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏంటి, సరాబి, రఫీకి, జాజు వీళ్ళందరూ ముఫాసాకి ఎలా పరిచయం అయ్యారు, ఇదంతా మనకి మూవీలో చూపెట్టడం జరిగిందనమాట. అండ్ ఈ మూవీలో నాకు నచ్చని పాయింట్స్ 3 ఉన్నాయి. ఫస్ట్ వచ్చి సాంగ్స్. నేను బాబు డబ్బింగ్ కోసం అని చెప్పి మూవీ తెలుగులో చూడడం జరిగింది. పాటలు అయితే అస్సలు ఎక్కలేవు భయ్య, చాలా ఇరిటేట్ అయ్యాను పాటలు విన్నప్పుడైతే. అండ్ రెండోది కామెడీ సీన్స్. స్టోరీ ప్రశాంతంగా వెళ్తున్నప్పుడు మధ్యలో వస్తాయి భయ్య కామెడీ సీన్స్. ఎందుకు వస్తాయో కూడా తెలియదు అసలు. ఆ కామెడీ సీన్స్ చూస్తున్నంతసేపు ఇవి లేకున్నా స్టోరీ ప్రశాంతంగానే వెళ్ళేదేమో, ఉన్నా లేకున్నా పెద్ద తేడా అని తెలియకపోయేదేమో అనిపించాయి. మూడోది, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, నాకు ఆ ముఫాసా క్యారెక్టర్ ఇంకొంత బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. సింబా కన్నా ముఫాసాకి ఇంకెక్కువ పొటెన్షియల్ ఉందేమో నా ఫీలింగ్. ఎందుకంటే 2 క్యారెక్టర్స్ని కంపేర్ చేస్తే సింబా ఏజ్తో పోల్చుకుంటే ముఫాసా ఏజ్ ఇంకా తక్కువ కింగ్ అయిన టైంకి. తన క్యారెక్టర్ని ఇంకొంత డెప్త్గా చూపించుంటే ఇంకొంత ఎమోషన్ వర్కౌట్ అయ్యేదేమో, దానివల్ల ఇంకా నాకు క్యారెక్టర్ ఎక్కువ నచ్చేదేమో అని నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి, మూవీలోని ఎమోషనల్ సీన్స్ కొంతవరకు వర్క్ అయినా ఇంకొన్ని చోట్ల నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేవు, చాలా ఆర్టిఫిషియల్ అనిపించినాయి. వాటిపై ఇంకొంత ఫోకస్ చేస్తుంటే ఇంకా మూవీ నచ్చేదేమో. అండ్ మూవీకి ఏమైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే ఆ మూవీ యొక్క గ్రాఫిక్స్ ఇంకా విఎఫ్ఎక్స్ మాత్రమే. కూర్చున్నంతసేపు ఎక్కడ కూడా కళ్ళు తిప్పకుండా చేసాయండి ఆ గ్రాఫిక్స్ ఇంకా విఎఫ్ఎక్స్. ఆ వర్క్ మాత్రం చాలా బ్రిలియంట్గా ఉందని చెప్పాలి. నేనేం చెప్తానంటే, ఈ మూవీ మాత్రం థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. స్టోరీ పరంగా, ఎమోషన్స్ పరంగా మూవీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినప్పటికీ విజువల్గా మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదండి మూవీ, ట్రస్ట్ మీ. అండ్ ఫైనల్గా డబ్బింగ్ అండి. బాబు డబ్బింగ్ కోసమే మూవీని తెలుగులో చూడడం జరిగింది. కొన్ని చోట్ల ఓకే అనిపించిన మెజారిటీ డబ్బింగ్ మాత్రం పీక్స్ అని చెప్పాలి. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. మూవీలోని కామెడీ సీన్స్ అంతా వర్క్ అవ్వకపోయినా టాకాకి ఇంకా ముఫాసాకి మధ్యలో జరిగిన సీన్స్లో డబ్బింగ్ మాత్రం బాగా నచ్చాయి. అండ్ ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇస్తున్న సిబిఎన్ రేటింగ్ 7/10. అండ్ దాట్స్ ద రివ్యూ గైస్. ఆల్రెడీ మూవీ చూసి ఈ రివ్యూ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్లో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ టైం నుంచి వీలైనంత తొందరగా వీడియోస్ అప్లోడ్ చేసి రివ్యూస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి మూవీ సజెషన్స్ ఇంకా బ్రేక్ డౌన్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. దాని మీ సపోర్ట్ కావాలి. అండ్ దిస్ ఈజ్ యువర్ సిబిఎన్. మళ్ళీ కలుద్దాం. జై బాబు అనాలి అక్కడ.